अभवाय मनोभवाय ते जलजातोदर संभवाय च जगतां प्रभवाय साक्षिणे गुरुवर्याय नमो नमः। नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पाराद्यं स्वं श्रुतिसितशिरसिद्धमध्यापयन्ति सोच्छिष्टायां सृजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। करकमलनिदर्शितात्ममुद्रः परिकलितोन्नतबर्हिबर्हचूडः इतरकरगृहीतवेत्रतोत्रो मम हृदि सन्निधिमातनोतु शौरिः। मम हृदि सन्निधिमातनोतु शौरिः। ప్రియ భగవద్బంధువులారా, మనం ఆభిముఖ్య దశని, ఆశ్రయణ దశని పూర్తి చేసుకుని గత 15 రోజులుగా మనం ఏ దశలో ఉన్నాం? అనుభవ దశలో ఉన్నాం. ఈ అనుభవ దశలో కూడా చివరికి చేరుకున్నాం. ఈ రోజుతో మనం చివరి పాసురాన్ని అనుసంధానం చేసుకుంటూ ప్రవచనాన్ని తెలుసుకుందాం. సిత్తుం సిరుకాలే వందున్నైశ్చే విత్తు உன் பொத்தாமரை அடியே போத்தும் பொருள் கேளாய் பெத்தம்மே எத்துண்ணும் குளத்தில் பிறந்து நீ உந்தேவல் எங்களை கொள்ளாமல் போகாது இத்தை பறை கொள்வானன்று காண் கோவிந்தா. எத்தைக்கும் ஏடேடும் பிறவிக்கும் உந்தன்னோடு தோமேயாவோம் முனக்கே நாமாட் செய்வோம் மத்தை நங்காமங்கள் மாத்தேலோரெம்பாவாய். வங்கக் கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து செயலையார் செந்நிறைங்கி அங்கப்பறை கொண்ட வார்த்தை அணிபுதுவை பைங்கமலத்தண்டெறியல் பட்டர பிரான் கோதை சொன்னா செங்கத்தமிழ் மாலை 30 தப்பாமே. இங்கும் இப்பரிச்சை செய்ப்பாரே ஈரிரண்டு மால்வரை தோள் செங்கன் திருமுகத்த செல்வத் திருமாலால் எங்கும் திருவருள் பெத்து எம்பெருவர் எம்பாவாய். ஆண்டாள் திருவழிகளே శరణం శరణం ప్రపద్యే. ఈ 2 పాసురాల్ని కూడా తిరుప్పావైలో ఫలశ్రుతి పాసురాలు అంటారు. ఈ ఫలశ్రుతి పాసురాలని ఇలానే చెప్తాం మనం మామూలుగా. నిన్నటి రోజున ఆండాళ్ గోపిక చెప్పారు, మేము అగ్నులమయ్యా, నీవు మమ్మల్ని నీ దగ్గరికి చేర్చుకోవాలి, మాకు ఎటువంటి జ్ఞానము లేదు అంటూనే ఆమెకి ఎటువంటి జ్ఞానం ఉందో మనం తెలుసుకున్నాం నిన్న పాసురంలో. కరవైగల్ పిన్సెండ్రు అనే 28వ పాసురంలో నిన్నటి రోజున ఆండాళ్ గోపిక మాకు ఎటువంటి ఈ సాధన లేదు, ఏ తపస్సులు మేము చెయ్యలేదు, ఎటువంటి ఆహార నియమము మాకు లేదు, అలాంటి మేము నీ దగ్గరికి చేరాము. ఏమీ లేకుండా ఎలాగా, ఏదో ఒకటి ఉంటే కదా. స్వామి దగ్గరికి చేరాలి అనే మనకి గనక త్వర ఉంటే ఏం చెయ్యాలి అనంటే సాధన చెయ్యాలి. ఏం సాధన? తపస్సు అయినా చెయ్యాలి, ఆహార నియమముతో కూడిన తపస్సు చేయాలి, లేదా భగవంతుని పైన మన మనస్సును నిలపగలిగే కర్మయోగమైనా చేసి ఉండాలి. మరి ఏం చేయకుండా ఎలాగా? భగవద్గీతలో స్వామి ఏం చేసినా, ఎవరు ఏది చేసినా కూడా ధర్మబద్ధంగానే దాన్ని నేను స్వీకరిస్తాను అని చెప్పారు.
ఎవరికి ఆయన మోక్షాన్ని ఇచ్చినా, ఎవరికి ఆయన ఫలితాన్ని ఇచ్చినా, ఎవరికి ఆయన ఆనందాన్ని చేకూర్చినా అది మోక్షాన్నే ఇస్తుంది అని చెప్పారు. మరి వీళ్ళేమో మాకేమీ తెలీదు అన్నారు. తర్వాత ఏమో మేము మీ దగ్గరే ఉండాలి అని చెప్పారు. వ్రతం మొదట్లోనేమో పరై అనే సాధనం కావాలని చెప్పారు. దానికోసమే శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తున్నాం మేమని చెప్పారు. పరై అనే సాధనం కోరి వచ్చారు కాబట్టి సాధనాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధపడ్డారు. కానీ ఇప్పుడేమో మేము మీ దగ్గరే ఉంటామని చెప్తున్నారు. నీ కొరకే వచ్చాం, ప్రయోజనం ఏంటో తెలిసినా నీ కొరకే అని చెప్తున్నారు. అది ఎలాగా అనంటే ఆండాళ్ గోపిక నిన్నటి రోజున చెప్పింది, నీవు పుట్టిన వంశంలో మేము పుట్టడమే మాకున్న యోగ్యత, మేము సిద్ధోపాయ నిష్ఠులం అని చెప్పింది. చివరిగా మనం నిన్న అదే తెలుసుకున్నాం. ఆ గోపవంశంలో నీవు జన్మించావు, అదే మాకున్న యోగ్యత, మేము మీ వారము కదా, కాబట్టి నువ్వు మమ్మల్ని దరి చేర్చుకోవలసిన అవసరం ఉన్నది. దీంతో నువ్వు మమ్మల్ని దగ్గరికి తీసుకోవచ్చు నువ్వు అని చెప్పింది. ఈరోజు ఏం చెప్తుంది, సిత్తుం సిరుకాలే వందు బాగుగా తెల్లవారక మునుపే నీవున్న చోటికి వచ్చి, బాగుగా తెల్లవారక ముందే నీవున్న చోటికి వచ్చి తామరల వంటి, బంగారు వర్ణము కలిగిన తామరల వంటి సౌందర్యము స్పృహణీయము అయిన నీ చరణములకు మంగళము పాడి, పశువులు మేత మేసిన తరువాతనే వారు భుజించడి గోపవంశంలో జన్మించిన నీకు మంగళము పాడి, రేపల్లెలో కాత్యాయని వ్రతం పరయ్య నాదనం కోసం వ్రతం చేసి పరయ్యని తీసుకుని నిన్ను చేరిన గోపికల యొక్క వ్రతం చేసిన నీకు మంగళం పాడి, మేము అటువంటి వంశంలో పుట్టిన నీకు మేము మంగళం పాడుతున్నాము. ఇప్పుడు ఇక్కడ పరై అనే సాధనమును తీసుకుని వెళ్ళటానికి మేము రాలేదు అని చెప్తున్నారు. మొన్నటి వరకేమో పరై అనే సాధనం కోసం వచ్చాము, అది ఇస్తే వెళ్ళిపోతాం అన్నారు. ఆ పరై అనే సాధనం తీసుకుని వెళ్ళడానికి రాలేదు మేము. 7 జన్మల సంబంధం నీతో ఉండాలి అని, నీ సేవ మేము చెయ్యాలి అని, నీ కైంకర్యం మాకు కావాలి అని, వేరే ఇతరములైన కోరికలేమి మాకు లేకుండా నీవే చెయ్యాలి అని మేము వచ్చాం అని చెప్తుంది ఆండాళ్ గోపిక. స్వామి యొక్క కైంకర్యమే వాళ్ళకి కావాలట, స్వామి యొక్క దాస్యత్వమే వారికి కావాలట. స్వామి దగ్గర ఉండే కైంకర్యము అంటే ఆంతరంగిక కైంకర్యము, కైంకర్యము వేరు ఆంతరంగిక కైంకర్యము వేరు. అలాంటి కైంకర్యం అనే సేవ చెయ్యాలి అని మేము వచ్చాం. అదే మాకు వ్రతం యొక్క ప్రయోజనం. ఆ వ్రతం చేయడానికి వచ్చాం. ఎలాగొచ్చాం మేము, బాగుగా తెల్లవారక మునుపే అంటే సూర్యుడు వచ్చి రాకమునుపే కాంతి పుంజములు బాగా ఒక మనిషి యొక్క రూపాన్ని స్పష్టంగా తెలుపక మునుపే మేము వచ్చాం. సహజంగా ఆ సమయంలో ఎవరు వెళ్తున్నారు ఇళ్ళకి? ఆ రేపల్లెలో ఉదయాన్నే లేచి ఇళ్ళకి వెళ్ళేది ఎవరు అని అంటే శ్రీకృష్ణయ్య వెళ్తున్నాడు. మనం పాసురాల్లో చెప్పుకుంటూ వచ్చాం, శ్రీకృష్ణయ్య వెళ్తున్నారు పొద్దున్నే. ఆయన ఉదయాన్నే లేస్తారు అని చెప్పి అనుకున్నాం. ఉదయాన్నే లేచి ఏం చేస్తారు అంటే ఎవరు పెరుగు చిలుకుతున్నారా అని చెప్పి వెళ్తారు అని చెప్పి తెలుసుకున్నాం. ఆ పెరుగు చిలికే వారి ఇళ్ళకి వెళ్తారు. వెళ్ళి ఆయన వెన్న ఏ సమయంలో దొరుకుతుంది? తెల్లవారక మునుపే, తెల్లవారుతూ ఉండంగానే వెన్న దొరుకుతుంది. అంతేగాని వెన్న తింటాడు అంటే ఎప్పుడు పెడితే అప్పుడు వెళ్తే వాళ్ళు పెడతారా? ఉంటుందా? వాళ్ళకు ఒక వ్యాపారం ఉన్నది కదా. వాళ్ళు తెల్లవారుతూనే పాలు పెరుగు వెన్న ఇవి తీసుకుని ఎక్కడికి వెళ్తారు వీళ్ళు? మధురా నగరిలో చల్లలమ్మ బ్రో
దారి వీడుము కృష్ణ. వీళ్ళు ఇవన్నీ తీసుకుని వ్యాపారం మధురలో చేసుకుంటారు. ఇది రేపల్ల గ్రామం. ఇది ఈ గ్రామంలో వీళ్ళకి ఐశ్వర్యం ఏంటి అని అంటే, మనకి ఐశ్వర్యవంతులైన పడతులారా అని 2వ పాసురంలో చెప్తుంది ఆండాళ్ గోపి. వీళ్ళకి ఐశ్వర్యం ఏంటి అని అంటే, పాలు పెరుగు వెన్న ఇవే వీళ్ళకి ఐశ్వర్యం. అంటే గో సంపదే వీళ్ళకి ఐశ్వర్యం. అవి వీళ్ళు ఆ పట్టణానికి తీసుకుని వెళ్ళి విక్రయిస్తారన్నమాట. అలా విక్రయించడం ద్వారా వీళ్ళకి ద్రవ్యం వస్తుంది. అందువలన వీళ్ళు వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అలాంటి అక్కడికి వెళ్ళాలి అనే ఆలోచన కలిగినప్పుడు ఇక్కడ వీళ్ళు త్వరగానే కదా లేస్తారు. ఈయన కొంచెం లేటుగా లేచారనుకోండి, ఏమవుతుంది? వెన్న మధుర చేరిపోతుంది. ఏమవుతాయి? పాలు మధుర చేరిపోతాయి. పెరుగు కూడా అంతే కదా, అలా వెళ్ళిపోతాయి. అందువలన ఈయన కూడా వాళ్ళు ఇప్పుడు ఎవరు ఏ పని చేస్తున్నారో ఆ పనికి శ్రద్ధ ఉండాలి అనడానికి ఇదొకటి. ఆయన వెన్న తీసుకోవాలి అని ఆయన ఏం చేస్తున్నారు? వెన్న దొంగిలించువాడు నవనీత చోరుడు అని చెప్పి నవనీత చోరాయ నమః అని మనం అనుకున్నాం అనుకోండి, అది మనం బాగా అనుకుంటున్నాం. కానీ ఆయన దాన్ని తీసుకోవడానికి ఎంత శ్రద్ధ వహించి ఉంటారో కదా, శ్రద్ధతోనే తీసుకున్నారు. పిల్లాడు కదా, కొంతసేపు పడుకుందాం అని చెప్పి ఆ చిన్ని బాలుడు పడుకున్నారు అనుకోండి, వీళ్ళు ఆగరు కదా, వీళ్ళు వెళ్ళిపోయే ముందే ఈయన తీసుకోవాలి ఆ వెన్న. అలాగా వెన్న దొంగిలించడానికి ఈయనకు కూడా ఒక సమయం కావాలి అని తెలుస్తుంది. ఆ వెన్న ఒకరోజు ఒక గోపిక చేస్తుందట, పెరుగు చిలుకుతుందట. చిలుకుతూ ఉంటే వెన్న తీసి ఒక చిన్న దాంట్లో ఇంకొక దానిలోకి వేసుకుంది. వచ్చిన వెన్న వచ్చినట్టు వేరే దానిలో వేసుకుంటుంది, మళ్ళీ ఇంకొక కడవ పెరుగు చిలుక్కుంటుంది. అలా చిలుకుతూ ఉంది ఆమె. చిలుకుతూ ఉంటే ఆ కుండ కొంచెం ఇలా ఉంది కదా, తన చెయ్యి తగులి ఏమన్నా ఇబ్బంది అవుతుంది ఏమని చెప్పి ఒక చిన్న గట్టు మీద పెట్టుకుంది ఆ పక్కనే. పెట్టుకోగానే ఈమె మామూలుగా పాట పాడుకుంటూ పని చేస్తూ పాట పాడుతూ ఉంటే అలుపు తగ్గుతుందట. పని చేసే విధానంలో శ్రమ ఉండదట. అందుకని పని పాట అని 2 కలిపి చెప్తారు. అట్లా ఈమె పాట పాడుకుంటూ చక్కగా వెన్న చేసుకుంటుంది. వెన్న చేసుకుంటుండగానే శ్రీకృష్ణయ్య వచ్చారు. వచ్చి, ఏంటి కృష్ణ, ఏం కావాలి నీకు అని అంటే, ఏం లేదు, మాది తెల్లదూడ ఇందాక కనిపించలేదు, అది మీ కుండలో ఉందేమో ఎతకడానికి వచ్చాను అంటూ, కుండలో దూడ దొరికేదేంటి అని చెప్పి ఆలోచించే లోపే ఆ కుండలో ఉన్న వెన్న తీసుకుని ఆయన వెళ్ళిపోవడం జరిగిపోయింది. కుండలో దూడ ఉండటం ఏంటి? ఇప్పుడు ఆ చెంబులో అది తీసేసేయండి, ఆ పెద్దగా ఉన్న గరిటె అని అన్నాం అనుకోండి, చెంబులో గరిటె ఏంటని ఆలోచిస్తాం కదా. అలానే కుండలో దూడ, తెల్ల దూడ తప్పిపోయింది, వచ్చిందేమో వచ్చాను అనేది మనం గెస్ చేస్తాం, అంతే కదా. మాయ అంటే అదే ఆయన చేసింది. మనం ఏం చేస్తాం? ఒక పదం వెనకాల ఇంకొక పదం వస్తుంది అని ఆలోచిస్తాం, దాని తర్వాత అదే కదా అని. మా తెల్ల దూడ ఒకటి తప్పిపోయింది, అది ఇటు వచ్చిందేమో అని వచ్చానంటే, మా ఇంటికి వచ్చిందేమో వచ్చాను అని చెప్పి లాగున అంటున్నాడు కావునని సమాధానం ఈమె ఆలోచించే లోపే, అది మీ కుండలో ఉందేమో అని వెతకడానికి వచ్చాను, కుండలో దూడ ఉండేదేంటి అనే ఆలోచన వచ్చే లోపే ఈయన వెన్న తీసుకుని వెళ్ళిపోయాడు. అలాంటి కృష్ణయ్య మన్ని రక్షించుగాక అని చెప్తారు. వెన్న తెల్లగానే ఉంటుంది, ఆయన ఏం అబద్ధం ఆడలేదు కదా. అట్లా ఉంటాయి ఆయన. అలాగా ఆయన ఒక క్రమ సిద్ధాంతంగా, ధర్మబద్ధంగా ఆయన ఏది ఇచ్చినా అలానే ఇస్తారు. ఇక్కడ బాగుగా తెల్లవారక ముందే ఆయన తిరుగుతాడు రేపల్లెలో. కానీ మేమేం చేసామో తెలిసిన, నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చాం. నువ్వు మా ఇళ్ళకు వస్తావు, కానీ మేం ప్రయోజనం కాంక్షించి నీ దగ్గరికి వచ్చాం. వచ్చి నీ బంగారు తామరల వంటి చరణములు చూసి, ఆయన పాదాలు చూస్తేనట కాంతివంతంగా ఉన్నాయట. బంగారం కాంతిగానే ఉంటుందిగా, ఆ కాంతివంతంగా ఉన్న ఆ బంగారు
తామరల వంటి చరణాలు. ఆ చరణాలు చాలా అంటే మృదువుగా ఉన్నాయట. బంగారం మృదువుగా ఉంటుంది కానీ అది షార్ప్గా కూడా ఉంటుంది. కానీ స్వామి యొక్క పాదాలు చాలా మృదువుగా ఉన్నాయట. ఆ మృదువుగా ఎలా ఉన్నాయనంటే స్పృహణీయముగా ఉన్నాయట. స్పృహణీయము అంటే చూడంగానే ఒకసారి తాకుదాము, ఎలా ఉన్నాయో ఒకసారి అలా పట్టుకుని చూద్దామా, ఎలా ఉన్నాయో. తామరల్లాగా ఉన్నాయి, మృదువుగా ఉన్నాయి, కాంతివంతంగా ఉన్నాయి, తాకాలి అనిపిస్తున్నాయి, చాలా సౌందర్యంగా ఉన్నాయే అని చెప్పి వాళ్ళకి ఆ చరణాలు తాకాలి అనే స్పృహణీయముగా ఉన్నాయి ఈ పాదాలు అని చెప్తారు. స్వామివారి యొక్క పాదాలని ప్రతి చోట అందరూ పొగుడుతూనే ఉంటారు. ఈ పాదమే కదా మాకు ఈ రాజ్యాన్ని తెచ్చిపెట్టింది, ఈ పాదమే కదా మాకు ఇవన్నీ ఇచ్చింది అని చెప్పి పాదాలని పొగుడుతూ ఉంటారు. ఆయన పాదాలు మనము మామూలుగా ఏదన్నా ఎవరన్నా ఒక చిన్న శ్లోకం చెప్పు అనగానే వెంటనే ఏం గుర్తొస్తుందంటే నీ పాద కమల సేవయు, నీ పాద అర్చకులతోటి నెయ్యమును, నీ తాంతాపారభూత దయయును, తాపస మందార నాకు దయసేయుగదే అని చెప్తాం. ఎవరైనా ఇదే చెప్తాం. ఎందుకు చెప్తాం అనంటే స్వామి అనగానే, ఆధ్యాత్మికము అనగానే, లేకపోతే భగవంతుడు అనగానే మనకేం గుర్తొస్తుందంటే స్వామి యొక్క చరణాలు, పాదాలు గుర్తొస్తాయి. ఆ పాదాలు చాలా మనకి అంటే మన మనస్సులో ముద్రించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి, కానీ దొరకడు. అది కష్టం. ఎలాగనంటే రూపం ధ్యానం చేద్దామని చెప్పి అనుకుంటే రూపం ఎలా ఉంది అనేది ధ్యానం చేస్తాం, కానీ చరణాలే చూద్దామని చెప్తే అవి మనకి దొరకవు. ఎందుకనంటే ఎక్కడుంటాయి అవి? వేదాంత వీధుల్లో విహరిస్తూ ఉంటాయి. మన దగ్గర అంత జ్ఞానము లేదు, శక్తి లేదు. ఇంకెక్కడుంటాయి అవి? వేదాంత వీధుల్లో విహరించేది ఎవరు? వేదాంత వీధులలో విహరించు గిరిధారి శ్రీకృష్ణయ్య, శ్రీమన్నారాయణుడు. సరయూ నదీ తటిని చెలించు చరణాలు, చరణాలు చరణాలు ముక్తి సోపానాలు, శరణన్న వారి కవి మోక్ష భవనాలు, చరణాలు చరణాలు ముక్తి సోపానాలు. సరయూ నది తట్టిన కూడా కొన్ని చరణాలు సంచరిస్తూ ఉంటాయట. అవి ఏం చరణాలు? శరణన్న వారికి మోక్ష భవనాలు. శరణు అనంటే మోక్షం దొరికినట్టే. ఏంటి ఆ చరణాలు ఏంటవి? సరయూ నది ఎక్కడుంటుంది? అయోధ్యలో. సరయూ అయోధ్యలో ఉంటుంది కదా. అయోధ్యలో ఎవరుంటారంటే రామచంద్రమూర్తి. ఆ రామచంద్రమూర్తి యొక్క చరణాలు ఆ సరయూ నది తటిన, సరయూ నది తటిన చెలించు చరణ, అక్కడ తిరుగుతూ ఉంటాయట ఆ చరణాలు. ఎవరు శరణంటే వాళ్ళకి మోక్షం ఇస్తూ ఉంటారట. ఇచ్చారు కదా రామచంద్రమూర్తి. ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళి నీ రామా నీ వల్ల నాకు ఈ పని అవ్వాలి అనంటే ఆయన అభయం సర్వభూతేభ్యో ఏతద్ వ్రతం మమ, ఇది నా వ్రతం, నా దగ్గరికి వచ్చి ఎవరైనా శరణు అని అంటే వాళ్ళకి నేను అభయాన్ని ఇస్తాను. దానికోసం సీతనైనా వదిలేయడానికి సిద్ధపడతాను, నా తమ్ముడైన లక్ష్మణ స్వామినైనా వదిలేయడానికి ఇష్టపడతాను అని చెప్పారు కదా. అలాంటి అభయం ఇచ్చి ఆయన ఎక్కడ చెల్లిస్తూ ఉంటారో తెలుసా? సరయూ నది తటిన చెల్లిస్తారు. ఆ చరణాలు అంత సౌందర్యంగా ఉంటాయి. రామచంద్రమూర్తి కూడా సౌందర్యంగా ఉంటారు. ఆ సౌందర్యంగా ఉన్న చరణాలు సరయూ నది తటిన చెలియిస్తూ ఉన్నాయి అని చెప్పి ఆయన సదాశివ బ్రహ్మేంద్రుల వారి గీతం ఇది. అది పాడుతూ ఉన్నప్పుడు అంటే గురుగారు లాంటి వాళ్ళు దాని అర్థం చెప్తూ ఉంటే ఎంత బాగుంది, ఎలా బాగా రాశారు అనిపిస్తుంది అన్నమాట. అలాంటి చరణాలు అంటే స్పృహణీయము, తాకాలి తాకాలి అనిపిస్తూ ఉంటాయి. అంత అందంగా ఉన్న ఆ చరణాలకి మేము మంగళం పాడడానికి వచ్చాం. మంగళం ప్రయోజనం కోసం వచ్చాం.
మంగళం పాడటానికి ఒక ప్రయోజనం ఉంది. ఆ ప్రయోజనం కోసం ఈ మంగళం పాడుతున్నాం. ఏదైనా వ్రతం చేయాలి, ఏదన్నా ఒక పూజ చేయాలంటే ఏదో ఒక ప్రయోజనం కోసం చేస్తాం కదా. అట్లానే మేము కూడా ప్రయోజనం కోసమే, ఆ ప్రయోజనం ఆ పని అవ్వాలి అని మేము ఈ చరణాలకి మంగళం పాడుతున్నాం. ఏంటి ఆ ప్రయోజనం? పశువులు మేయక, అంటే పశువులు మేత మేసిన తరువాత మేము భుజిస్తాం. అలాంటి గోప వంశంలో నీవు జన్మించావు. ఆ నీవు జన్మించావు చూసావా, ఆ జన్మించిన వంశంలో మేము జన్మించాం. అలాంటి వంశంలో మేము జన్మించి నీ చరణాలకి మంగళం పాడడానికి వచ్చాం, ప్రయోజనం కాంక్షించి. అలాంటి వంశం ఏ వంశంలో? పశువులు మేత మేసిన తరువాతనే మేత మేసే వంశంలో పుట్టావు కదా నువ్వు. అలాంటి గోప వంశంలో నీవు పుట్టావు, ఆ గోప వంశంలో మేము పుట్టాం. ఇది మాకు ఉన్న ఏంటది, మనం ఏదో అడుగుతారు చూసారా, మనకి ఏంటి నీకు దీని అర్హత ఏంటి అని అంటే, నీవు పుట్టిన వంశంలో మేము పుట్టడమే అర్హత. అలాంటి అర్హత కలిగిన మేము ప్రయోజనం కాంక్షించి మంగళం పాడడానికి వచ్చాం. ఏంటి ప్రయోజనం? పరై అనే ప్రయోజనం కోసమే కదా. పరై అనే ప్రయోజనం కోసమేగా, మనకు అదేగా తెలుసు. ఇప్పటి వరకు అదే కదా. నీరాడపోదు వీరు స్నానం చేద్దాం రండి, దేనికో తెలుసా? పరై అనే సాధనం తెచ్చుకోవాలి, అందుకోసం అని చెప్తున్నారు. వ్రతం చేయాలి, వ్రతం చేయడానికి స్నానం చేయాలి, స్నానం చేయడానికి వెళ్లే ముందు శ్రీకృష్ణయ్య దగ్గర పరై అనే సాధనం తెచ్చుకోవాలి. అందుకోసమని కదా. పరై అనే సాధనాన్ని మనం పొందడం కోసం ఈ వ్రతం చేస్తున్నామని మనం ఇప్పటి వరకు అనుకుంటున్నాం. కానీ ఆండాళ్ గోపిక ఈరోజు ఈ పాసురంలో చెప్తున్నారు, మేము ప్రయోజనం కాంక్షించి పరై అనే సాధనం పొందటం కోసం కాదు. పరై అనే సాధనం లోకులందరికీ అవసరమైన సాధనంగా ఈ సాధనం మేము కోరాం. అది మా కోసం కాదు. ఏం కావాలని కోరుకుంటున్నామో తెలిసినా, వీళ్ళకి ప్రయోజనమే లేకుండా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, కోరికలే ఉండకూడదు అని చెప్తూ వీళ్ళు కోరికతో మేము మంగళం పాడామని చెప్తున్నారేంటి అని మనకు ఆలోచన వస్తుంది. వీళ్ళు ఏం ప్రయోజనం కోరుతున్నారు? భగవంతుడే ప్రయోజనం, భగవంతుని కోసమే, భగవంతుడే ప్రయోజనం. మనం స్వామి దగ్గరికి వచ్చి ఏం కోరుకుంటాం? స్వామి దగ్గరికి వచ్చి మన ఇంట్లోది కోరుకుంటాం. నా ఒంట్లో బాగోవాలి, మా ఇంట్లో బాగోవాలని కోరుకుంటాం, అంతే కదా. అట్లా కాకుండా ఆయన దగ్గరికి వచ్చి, స్వామి నువ్వు బాగోవాలి, నీ చరణాలు ఎంత కందిపోయినాయో, నీ బాహువులు ఎంత కందిపోయినాయో, నీవు ఎన్ని సమస్యలతో తలమునకలవుతూ ఉన్నావో అని ఆయననే ప్రయోజనం కాంక్షించి మనం ఎవరివన్నా కోరుకుంటామా? కోరుకోము. ఎందుకనంటే మనం మనకున్న సమస్యలతోనే కాక మళ్ళీ ఈ గుడికి వెళ్ళాలనే సమస్య ఒకటి అనుకుంటాం కదా. మన ఇంట్లో పనవకే ఇబ్బంది పడుతూ ఉంటే మళ్ళా గుడికి వెళ్ళాలి, గురువుల్ని దర్శించాలి, దేవుణ్ణి దర్శించాలి, కొబ్బరికాయ కొట్టాలి, పీచున్నది తీయాలా అక్కర్లేదా, ఇలా ఉన్నాం కదా. ఇలా అనుకుంటాం. వచ్చిన దగ్గర నుంచి సమస్యలేనండి. ఏంటి వచ్చిన దగ్గర నుంచి సమస్యలు అంటే, 2 ప్రదర్శనాలు చేయాలా, 3 ప్రదర్శనాలు చేయాలి. ఆ గుళ్ళో 3 చేయమంటారు, ఈ గుళ్ళో 2 చేయమంటారు. లేదు కొబ్బరికాయ పైన కొడతారా కింద కొడతారా, కొబ్బరికాయ కొట్టాక పీచు తీయాలా అక్కర్లేదా, ఆ కొబ్బరి చిప్పల్ని మమ్మల్నే తీసుకెళ్ళమంటారు, 1 తీసుకెళ్ళాలా 2 తీసుకెళ్ళాలా. పోనీ ఆ 2 తీసుకెళ్ళలేదు, 1 తీసుకెళ్దాం అనుకుంటే 3 కళ్ళున్న చిప్ప మనం తీసుకెళ్ళాలా, వీళ్ళకి ఇవ్వాలా, ఇక్కడ గుళ్ళో పెట్టాలా. లేదు వెళ్ళేటప్పుడు తీర్థం ముందు తీసుకోవాలా, సెటారి ముందు తీసుకోవాలా. అక్కడ గుళ్ళో సెటారి ఇస్తారు, ఇక్కడ ముందు అక్కడ సెటారి ఇచ్చి తీర్థం ఇస్తారు, ఇక్కడేమో తీర్థం ఇచ్చి సెటారి ఇస్తారు. ఆ తీర్థం సెటారి ఇచ్చాక చామరం ఇస్తారా, ముందే చామరం ఇస్తారా? అన్ని సమస్యలే, అన్ని అనుమానాలే.
ఇన్ని సమస్యలతో ఉంటే ఆ స్వామిని చూసేది ఎక్కడా? ఆయన నిన్న వేసుకున్న పూలేవి, ఇవాళ వేసుకున్న పూలేవి, ఇవాళ అలంకారం ఎలా ఉంది అనేది ఎక్కడ చూడగలుగుతాం? మళ్ళీ ఆ ఇచ్చిన పూలు తల్లో పెట్టుకోవాలా, లేదా అక్కడే వదిలేసి రావాలా? అక్కడే శివాలయంలో ఇచ్చినవేమో నంది మీద పెట్టేసి రమ్మంటారు, విష్ణాలయంలో ఇచ్చినవేమో తీసుకెళ్ళమంటారు. ఇవన్నీ సమస్యలే. మళ్ళీ ఇంత అయిపోయిన తర్వాత 2 నిమిషాలు కూర్చుని వెళ్ళాలంటారు. ఇక్కడ మండపంలో కూర్చోవాలా, బయట మండపంలో కూర్చోవాలా? అసలు కూర్చోకుండా వెళ్తే ఏమన్నా అవుతుందా? టైం ఏమో అయిపోయింది. అన్ని సమస్యలే, అన్ని విషయాలుగాను సమస్యలే. అలాంటి సమస్యల్లో ఉన్న మనం ప్రయోజనాన్ని కాంక్షించి, ఏం ప్రయోజనమో తెలుసా? మనం మనకి కావలసిన ప్రయోజనాలని కాంక్షిస్తాం. కానీ ఈ గోపికలు ఏ ప్రయోజనాన్ని అడుగుతున్నారో తెలుసా? మాకు నీ దగ్గర ఆంతరంగిక కైంకర్యము కావాలి అని కోరుతున్నారు. ఆంతరంగిక కైంకర్యము కావాలి అనే ప్రయోజనాన్ని కాంక్షించి, భగవంతునికి నిరంతరము దాస్యులమై ఉండి అని ప్రయోజనాన్ని కాంక్షించి, మాకు ఇవ్వవలసినది ఇది. స్వామి ఏమన్నారంటే, వీళ్ళని పరై అనే సాధనం కోసం వచ్చామని చెప్పారు కదా, మరి పరై అనే సాధనాన్ని ఇస్తే ఇది కాదు అంటారేంటి మీరు? మీ మాట వేరుగా ఉంది, మీరు చెప్తున్న భావం వేరుగా ఉంది. మాట ఏమో పరై కావాలని చెప్తున్నారు, నేను పరై అనే సాధనం ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత ఇది కాదు మాకు కావాల్సిందే అని అడుగుతున్నారు. అది మళ్ళీ విరుద్ధం కదా. వీళ్ళు చేసేవన్నీ ఇలానే ఉన్నాయి, ఆయన్ని టెన్షన్ పెడతాం కాకపోతే. అవునా? పరై అనే సాధనం కావాలని వచ్చారు, అది ఇస్తానని చెప్పారు, ఇచ్చిన తర్వాత ఇది లోకులకి కదా అని అంటున్నారు. అంటే బయట ప్రయోజనాన్ని కాంక్షించే వారికి కదా ఈ పరై అనే సాధనం. మేము దానికోసం కాదు నీకు మంగళం పాడింది, నీ ఆంతరంగిక సేవలు కోసం మంగళం పాడాం. ఆ ఆంతరంగిక సేవలు ఏంటి? ఏముంటాయి ఆంతరంగిక సేవలు అనంటే? ఎవరి పర్సనల్స్ వాళ్ళవండి అంటారు. అలానే ఆ పర్సనల్స్ వీళ్ళకి ఎందుకు కావాలి? ఆంతరంగిక సేవలు కావాలి అంటారు. ఆంతరంగిక సేవలు ఏంటి అంటే, మనకి భట్టనాథులు అనే పెరియాళ్ళ వారు శ్రీమన్నారాయణుడు కనిపించారు కదా. ఆయన కనిపించినప్పుడు ఆయన చెప్పారట రమ్మని చెప్పి, మీ భక్తుల్ని రమ్మని. భగవంతుడు వచ్చినప్పుడు భక్తులు కూడా కొన్ని ప్రశ్నలు, కొన్ని ఇవి కోరుకుంటుంటారు. అయితే ఆయన చెప్పారట, నాకు గృహ సమ్మార్జనమో, జలాహరణమో, శృంగార పర్యంకికావహనంబో, జలాహరణమో, వాల్లభ్యధ్వజాగ్రహణంబో, వ్యజనాత పత్ర ధృతియో, ప్రాగ్దీపికాకరణమో, నృహరి వాదములేల లేరే ఇతరుల్ నీలీలకున్ పాత్రముల్. గృహ సమ్మార్జనమో, స్వామి నీ సేవే నాకు కావాలి, ఇంకేమి నేను కోరుకోవడం లేదు, అసలు ఇంకేమి నాకు అవసరం కూడా లేదు, నాకు ఇది ఉంటే చాలు. ఈ సేవ కోసమే. గృహ సమ్మార్జనమో, నీ ఆలయాన్ని శుభ్రం చేయమంటావా? చేస్తాను, నాకు అది ఇష్టం. మనకి కొన్ని ఇష్టమైన పనులు ఉంటాయి, ఆ ఇష్టమైన పనులు ఎవరైనా షేర్ చేసుకుంటామనంటే వెంటనే ఏమొస్తుంది? సాత్వికం పోయి రజోగుణం వస్తుంది. నేను చేస్తాన్నాగా ఇట్లా కొంచెం మాటలో కాఠిన్యం వస్తుంది. ఆలయాన్ని ఊడవటం అంటే నేను చేస్తాను, అది నాకు ఇష్టమైన పని. జలాహరణమో కాదు, ఏదైనా సరే నీటి కుండలని తీసుకుని రావాలనుకోండి, నీటిని బిందెలతో, తీర్థ బిందెలని వెనకటి రోజుల్లో తెచ్చేవాళ్ళు, మీకు అందరికీ తెలుసా? స్వామివారి అర్చనకి నీటి బిందెలు తీసుకుని వస్తారు, అది జలాన్ని తీసుకుని రావటం. అలా తీసుకొచ్చే పని ఏదన్నా సేవ ఉందనుకో, అది నేను చేస్తాను. కొండ మీద మన స్వామి వెంకటేశ్వర స్వామికి ఆకాశ తీర్థం ఉంది కదా, ఆకాశ గంగా ఉంది కదా, అక్కడి నుంచి తీర్థం తీసుకొస్తారు. అదేదో సేవ, అది అంత నాకు తెలీదు.
ఆ సేవ ఏంటి ఎలాగనంటే గజారోహణం, అంటే ఏనుగు మీద ఎక్కి ఆ కలశంతో నీటిని తీసుకొని రావడం, తీసుకొచ్చి స్వామివారికి సమర్పించడం. అది ఒక రోజు, అదొక రోజు ఒకళ్ళకి. అంటే ఏవో ఇలా ఉంటాయి కదా, విభాగాలు ఉంటాయి కదా, ఆ విభాగాల్లో ఒక రోజు ఒక ఆయనకు వచ్చింది సేవ. ఆ సేవ, ఆయన సేవ కలిగిన ఆయన ఎక్కడ ఉంటారని అంటే అమెరికాలో ఉంటారు. ఆ అమెరికాలో ఉండే ఆయన ఆ ఒక్కరోజు ఆ జలం తీసుకొచ్చే దానికోసం వారం రోజుల ముందు ఇక్కడికి వస్తారు. వచ్చి అది తీసుకుని ఆ గజం మీద ఎక్కి ఆ జలపాత్ర, జల కలశాన్ని తీసుకుని స్వామివారికి సమర్పించడానికి చాలా పరమ భక్తితో ఆయనది సమర్పించుకోవడానికి వస్తారు. ఎవరో అడిగారట, స్వామి ఈ ఒక్క పూట కోసం ఎందుకు మీరు అక్కడి నుంచి వస్తారు, ఈ సేవ ఎవరికన్నా షిఫ్ట్ చేయొచ్చు కదా అని అడిగారట. కావాలంటే నేను అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉండిపోతాను, ఇదేమైనా ఇబ్బంది అవుతుంది అనుకుంటే గాని ఈ ఒక్క పూట మాత్రం నేను మిస్ చేసుకోనని చెప్పారట. అంటే సేవ యొక్క పరమార్థం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే సేవని వదులుకోరు. జ్ఞానము ఇవన్నీ కూడా భగవంతుణ్ణి కొలవడానికి వేరే వాళ్ళు ఉన్నారు, కానీ సేవ మాత్రం చాలా గొప్పది. సేవతోనే చాలా మంది భక్తులు భగవంతుణ్ణి ప్రేమగా చేరారు. నాకు జ్ఞానం లేదు, నాకు ధనం లేదు, నేనేమి ఇవ్వలేను, నేనేమి చెయ్యలేను, నా వల్ల ఇది కాదు, నేను భగవంతుడికి ఏమైనా ఇద్దాం అనుకున్నా ఏమి లేదండి, ఏం చేయలేకపోతున్నామండి, ఇలా చాలా మంది మాట్లాడతారు. అంటే ఏంటంటే వాళ్ళ ఆత్మగతం ఏంటంటే నేను చెయ్యాలి అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను. ఇదే ఇలాంటి వారందరికీ ఈ సేవ అనేది చాలా 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 మనకి ఎలాగనంటే ఒక గులాబ్ జాముని గనక తీసుకోవడం ఎంత మన ప్రమేయం లేకుండా లోపలికి ఎలా వెళ్ళిపోతుందో, అట్లానే సేవ అనేది మనం గనక పెట్టుకుంటే ఆ సేవ మన భగవంతుడి వైపుకి అలా నడిపించేస్తుంది అనమాట. మామూలుగా కాదు, నేనేనా ఇంత దూరం వచ్చింది అనేలాగున చేస్తుంది. అది తీసుకున్నారు ఎవరు, పెరియాళ్వారు. ఆయనట స్వామి యొక్క ఆలయాన్ని శుభ్రం చేయడానికి ఇష్టపడతారట, స్వామికి జలాన్ని తెచ్చిపెట్టడానికి ఇష్టపడతారట. ఆయన సాయంత్రం పూట, రాత్రి పూట పర్యంకికా వాహనంబు, ఆయన యొక్క పక్కని, అంటే మనం ఉంజలోత్సవం అది చేస్తాం చూసారా, శయన మందిరంలో స్వామివారికి ఉంజలోత్సవం చేస్తారు కదా, దాన్ని సరిచేసి శుభ్రం చేసి అక్కడ ఏదన్నా సర్దాలి అని అంటే ఆ సేవ చేయడానికి నేను ఇష్టపడతాను. ఆ తర్వాత లభ్య అంటే స్వామికి విసనకర్రతో విసరడానికి ఇష్టపడతాను. మనం చామరం ఇస్తాం కదా, ఆ చామరం అలా ఇవ్వడానికి ఇష్టపడతాను. ప్రాగ్దీపికా హరణము, అంటే స్వామికి ఎక్కడైనా సరే వెళుతూ ఉన్నప్పుడు మనకి ఉత్సవం జరిగేటప్పుడు కాగడాలు పట్టుకుంటాం కదా, అలాగ దీపం ఎక్కడైనా చూపించాల్సి వస్తే నేను పట్టుకుంటాను, నేను చేస్తాను. ఆయనకి విసరాలి అంటే నేను చేస్తాను, ఆయనకి దీపం పట్టుకోవాలి అనే సేవ ఉంటే నేను చేస్తాను, ఆయన గది శుభ్రం చేయాలంటే నేను చేస్తాను, ఆయన పడుకునే పక్క సరి చేయాలి అంటే నేను చేస్తాను. ఇలాగా ఇవన్నీ చేస్తాను. నృహరి వాదములేలా, స్వామి ఇంకా నన్ను పరీక్షించద్దు, నేను ఈ సేవ చేయడం నాకు ఇష్టం, ఈ సేవకి నేను ఇష్టపడతాను. ఇతరములేలా, నీ లీలకున్ పాత్రములు లీల చేయొద్దు స్వామి, ఇంక నన్ను పరీక్షించొద్దు, నేను సేవ చేయడం మాత్రమే పెట్టుకున్నాను, సేవే చేస్తాను. ఆ సేవ నాకు ఇష్టమైన సేవ చేస్తాను. ఆ ఇష్టమైనది ఏంటో తెలుసా, నీ ఆంతరంగిక సేవ చేయటం ఇష్టం. చాలా కష్టం, ఆంతరంగిక సేవ చేయడం అనేది ఇష్టం, కానీ అది చేయటం చాలా కష్టం. అదేంటండి అలా అనేశారు? స్వామి యొక్క ఆంతరంగిక సేవలు చేయాలి అంటే ఎంత ధిషణ, ఎంత జ్ఞానము, ఎంత ఓర్పు, ఎంత ఆరోగ్యము ఉండాలో తెలిసిన. స్వామికి ఉదయం 6 గంటలు అవుతుంది, ఉదయం 6 గంటలకి వెళ్ళి కోవెల తలుపులు తీసి ఆయనకి దీపం పెట్టి ఆయన్ని నిద్రలేపి ఇవన్నీ చెయ్యాలి అని చెప్పి అనుకోండి, అవన్నీ ఆంతరంగిక సేవలే.
మన అర్చక స్వాములు చేసేవి స్వామికి అందరూ ఆంతరంగిక సేవలే. ఈ ఆంతరంగిక సేవలు నిరంతరము వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఆ నిరంతరము చేస్తూ ఉన్న వాళ్ళకి చాలా కష్టం ఉంటుంది. ఎలాంటి కష్టం అంటే, ఒక చిన్న విషయంలో చెప్తాను. వాళ్ళ ఇంట్లో ఎవరికైనా అస్వస్థతగా ఉంది అనుకోండి, ఈయన ఉంటాడా పోతాడా అనే ఆలోచన కన్నా కూడా స్వామి కైంకర్యానికి ఎవరు అని వెతుక్కోవాలి. ఎవరైనా మన ఇంట్లో గుటుగుట్లాడుతూ ఉన్నారనుకోండి, ఏం చేస్తాం? కింద పడుకోబెట్టాలా, పైన పడుకోబెట్టాలా, కూతుర్ని పిలవాలా, ఆస్తి పేపర్లు ఎక్కడున్నాయి, డబ్బులు ఎక్కడున్నాయి, వచ్చే వాళ్ళకి ఎట్లా, ఇవి కదా ఆలోచిస్తారు. అందరూ ఆలోచించేది అదే. కానీ స్వామి పట్ల అర్చన చేస్తున్న అర్చక స్వాములు ఆలోచించేది ఏంటో తెలుసా? ఎవరున్నారు మనకి 15 రోజులు పెట్టడానికి? మళ్ళీ ఎవరిని పడితే వాళ్ళని పిలవరండి. ఈ పక్కనున్నారు కదా, ఆ పక్కనున్నారు కదా కాదు. నా స్వామిని ఎవరు జాగ్రత్తగా చూసుకుంటారు? ఆయనకి మంచి తీర్థం ఇవ్వడం, ఆయనకి చక్కగా ఆరాధన చేయడం, ఆయనకి చక్కగా ఆరగింపు చేయడం, ఇవన్నీ బాగా చేసుకునే వాళ్ళు ఎవరు? అన్ని ఆలోచించుకుని ఆ స్వామికి ఆ ఆలయం యొక్క తలుపుల యొక్క తాళాలు ఇస్తారు. కష్టమేనా? కష్టమేనా కాదా? చాలా కష్టం. ఆంతరంగిక సేవలు దొరకటం కష్టం. ఆ ఆంతరంగిక సేవలను నిలుపుకోవడం ఇంకా కష్టం. ఎప్పుడు ఇవన్నీ ఎప్పుడు కష్టం అవుతాయి? ఇష్టం లేనప్పుడు కష్టం అవుతాయి. ఆ ఇష్టమే ఉందనుకోండి, దాని గురించి తదేకంగా ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి, అది మనకి స్వామి చాలా సులభుడులాగా కనిపిస్తాడు. అవన్నీ చాలా విచిత్రంగా ఉంటాయి. వాళ్ళతో అంత మమేకమైపోయి ఉంటారు. అందుకే చెప్తారు ఈ విషయాన్ని, అర్చకస్య హరిసాక్షాత్ అని. చరరూపి నసంశయ. తిరుగుతూ ఉన్న నారాయణుడు ఎవరైనా ఉన్నారు అంటే అర్చక స్వామి. ఆయనకి దండం పెడితే మీకు నారాయణుడికి దండం పెట్టినట్టే. దాంట్లో ఎటువంటి సంశయము లేదు. ఎందుకు? తను ఆహారం తీసుకోవడానికి ముందు స్వామి ఆరగింపైందా అని భావిస్తారు. తను లేవంగానే ముందు కోవెల తలుపులు సవ్యంగా ఉన్నాయా లేదా అని చూసుకుంటారు. అవునా కాదా? దేవతార్చన చేసుకునే వాళ్ళకి, ఇళ్లలో దీపం పెట్టుకునే వాళ్ళకి తెలుస్తుంది ఈ విషయాలు. అంటే మంత్రం తీసుకుని పూజ చేసుకునే వాళ్ళకి కూడా తెలుస్తుంది. 10 రోజుల నుంచి స్వామిని అలా పెట్టేశాం, ఏం చేయలేకపోయాం, శుభ్రం చేసుకుని అసలు ఇవాళ స్వామికి తృప్తిగా 10 పూలు పెట్టుకున్నాం ముందు, అసలు ఇది వదిలిపోయాక, ఇలా అనుకుంటారు. ఎందుకు అనుకుంటారు అంటే, వాళ్ళతో స్వామితో వాళ్ళు అలా మమేకమైపోయి ఉండడం. మొన్న పాయసం తీసుకున్నాం కదా, అలాగా వాళ్ళతో భగవంతుడితో ఈ జీవుడు అలా మమేకమైపోయి ఉన్నప్పుడు, దూరం అవుతున్నప్పుడు బాధ అనిపిస్తుంది. ఎలాంటి బాధో తెలిసినా మనకి ఇష్టమైన వాళ్ళు వెళుతూ ఉన్నప్పుడు ఉండే బాధ, అలాంటి బాధ భగవంతుడితో మనకు అనిపిస్తుంది. అందువలన ఈ సేవలన్నీ చేయటం నాకు ఇష్టం. అది కష్టంగా భావం అనిపించినా కానీ నాకు అది ఇష్టం అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? పెరియాళ్ళ వారు చెప్తున్నారు, భట్టనాథుల వారు. ఇవన్నీ చేయడానికి, ఈ ఆంతరంగిక ఇవన్నీ చేయడానికి వ్యజనాజ పత్ర ఇది చెప్తున్నారు కదా, ఈ చామరం వీయడం అని చెప్తున్నారు కదా, సేవలు చేసే అవకాశం కొన్నిసార్లే వస్తుంది. మనం ఎలానో ఆంతరంగిక సేవలు చేయాలని మనం కోరుకోం. ఎందుకు కోరుకోమనంటే, మనకంత ఇది లేదని మనమే అనేసుకుంటాం, కోరుకోం. ఎవరో చక్కగా పూజ చేయించుకున్నారు, పూజ చేయించుకుని స్వామివారికి చామరం ఇవ్వండి అని చెప్పారు అనుకోండి, చామరం ఎలా ఇస్తాం? ఇలా ఇస్తాం. స్వామికి గాలి రావాలి. స్వామి యొక్క పువ్వులు కదులుతూనో, ధోవతి కదులుతూనో, చక్కగా మంచి గాలిలో ఆయన ఆస్వాదిస్తూనో ఉండాలి కదా. ఇలా ఊపుతారేంటో, అసలు ఆ ఊపేదేంటో మనకు అర్థం కాదు. చామరము గాలి రావడానికి భగవంతునికి వీయవలే, అది దాని సిద్ధాంతం. ఇట్లా ఊపుతారు. ఇట్లా ఊపితే గాలి వస్తుందా? పోనీ ఆయన ముక్కు దగ్గరికి తీసుకెళ్తారు. అర్చక స్వామి, కొంచెం దూరంగా వెళ్ళివ్వండి అని చెప్తారు. కొంచెం దూరంగా వెళ్ళి విసరండి అని చెప్తారు. విసరండి అంటే, విసురుట అంటే గాలి రావాలి, దాని లక్షణం ఒకటి ఉంటుంది. అది అలా కదా విసరాలి. ఇలా తిప్పుతారేంటో, అదొకటి.
అసలు మనకి ఆ అవకాశం రావడమే మహద్భాగ్యంగా స్వీకరించాలి. ఎందుకంటే మనం తాకిన తర్వాత మళ్ళా దాన్ని లోపలికి తీసుకెళ్లరు. దానికి ఒక మంత్రం చదివి లోపలికి తీసుకెళ్తారు. ఎందుకంటే మన దేహం మొత్తం కామ్యం కోరికలతో నిండిపోయి ఉంటుంది. ఆ గాలి ఆయనకెందుకు? ఆయనకి చక్కగా ఏ గాలి కావాలి భగవంతుడికి? చల్లటి గాలి కావాలి. చల్లటి గాలి ఎప్పుడు వస్తుంది? భగవన్నామ స్మరణ చేసేటప్పుడు వస్తుంది. ఎటువంటి అరిషడ్ వర్గాలు పనిచేయనప్పుడే కదా నామం జరుగుతుంది. ఆ నామం చేసేటప్పుడు ఆ గాలి ఆయన స్వీకరిస్తారు. మనకేమో 100 గోత్రనామాలు చదివాక ఇది ఇస్తూ ఉంటుంది. ఇలా 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 అవుతూ ఉంటుంది. అది కూడా వారి వారి యొక్క వీటి గురించి జరుగుతుంది. అది తప్పు అనడం లేదు. కానీ ఒక 2-3 నిమిషం, ఒక నిమిషం 2-3 నిమిషాలు కాదు, ఒక నిమిషం ఏదైనా ఆచార్య స్వామి ఆ పక్కన తిరిగో లేకపోతే ఇంకో పనో చేస్తుంటే ఆ చామరం పట్టుకోవడానికి కూడా వాళ్ళకి నామర్దాగా ఉంటుంది. చాలా నామర్దా ఫీల్ అవుతారు. ఎలాగనంటే ఎవరికి ఇద్దాం అని అటు ఇటు చూస్తుంటారు. కొంతసేపు పట్టుకుంటే ఏమైంది, స్వామివారి వస్తువు అది. మనం ఆయన పట్టుకోకపోయినా ఆయన మన అన్ని విధాల రక్షిస్తూ ఉంటున్నారు. కొంతసేపు పట్టుకుందాం, ఏమైంది? అలా ఉండదు. ఎవరికి ఇచ్చేయాలి ఎంతసేపు పట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత దాన్ని ఒక ఇష్యూ లాగా కూడా అనుకుంటారు. అది ఎంతసేపు పట్టుకున్నానో తెలుసా చామరం అన్నట్టు, ఏదో గన్ పట్టుకున్నట్టు. అది కాదు భగవంతుడికి కావలసింది. ప్రేమతో నీవు సేవ చేయడం. ఆలయం ఊడ్చాలి అని అంటే ఈరోజు ఎవరైనా సేవ 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 అని వెళుతున్నారు అని అంటే ఎక్కడికి? గోవింద సేవ అని చెప్పి వెళ్తున్నారు కదా, అర్జీలు పెట్టుకుని కూడా వెళ్తున్నారు కదా. అదే సేవ చెయ్యాలి అనే ఆలోచన ఉంటే చాలా ఆలయాలు ఉంటాయి, చాలా ఉంటాయి ఆలయాలు. భక్తి గురు సంప్రదాయంలో పరిపుష్టిగా పెరగాలి, అంతేగాని అదోలా పెరగకూడదు. అలా వెళ్తున్నారు కదా. ఇప్పుడు సేవ 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 అని మా తాతగారు పార్సారథి భట్టాచార్యులు వారు తిరుమలలో ఉన్నప్పుడు ఒక పెద్ద ఆమె ఉండేదట. అప్పుడు ఇంతమంది జనం లేరు. ఒక చాలా వయసు కలిగిన ఆమె, వృద్ధురాలు. ఆ కొండ మీద ఆ చలిలో ఆమె ఆ స్వామివారి వాకిట్లో ముగ్గు వేయడానికి రొప్పు వచ్చేదట. అంటే ఎలా, పెద్దవాళ్ళకి ఒకలాంటి ఆయాసం వస్తుంది కదా, అలా వస్తూ ఆమె ఇలా వస్తుంది కదమ్మా, నువ్వు ఇలా ముగ్గు వేయలేకపోతున్నావు కదమ్మా అంటే, వేస్తూ ఇక్కడ పోయినా సరే స్వామి నేను వచ్చి రోజు స్వామివారి గడపలో ముగ్గేసి వెళ్తాను అని చెప్పి వెళ్ళారట. ఆ రోజు ఆమెకి ఎవరు జీతం ఇచ్చారు? భగవంతుడిచ్చారు. అది సేవ, దాన్ని సేవ అంటారు. ఇది ఒక క్షేత్రం అవుతుంది, ఇక్కడ చాలా మంది జనం వస్తారు, స్వామివారు మనం చూడ్డానికి కూడా వీలు లేనంత గొప్ప స్వామిగా ఎదిగిపోతారు అని ఆ రోజు ఆమె భావించలేదు. నా స్వామికి గడపలో నేను ముగ్గు వేసుకోవాలి, అది ఆమె సేవ. అలాంటి సేవలు ఎంత ఆర్తిని ప్రేమని ఇస్తాయి అని అంటే దానికి ఏ డబ్బులు వెల కట్టలేము. అది ఏ డబ్బులతోనూ అయ్యే పని కాదు. కానీ మనకి ఏం కావాలో అన్ని ఆయన చూస్తారు. ఎవరు? భగవంతుడు. స్వామివారి గడపలో ముగ్గు వేయడము, స్వామివారి ఆలయాన్ని ఊడవటము, పాత్ర శోధన చెయ్యడము, లేదు ఇంకేదన్నా సరే స్వామివారి పూల కైంకర్యం చేయడము, ఇలా చేసే సేవలన్నింటికీ ఫలితం లేదు కదా, ఎందుకు ఈ సేవలు చేస్తున్నారు అని అనుకుంటారు. ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తుంటే ఏముంది అని అంటారు. నీవుగా అనుభవించాలి అనుకుని, అంటే ఎలాగ చెప్పాలి ఇది అంటే, నేను ఒక పరీక్ష పాస్ అవ్వాలి, ఒక ఉద్యోగం రావాలి అనుకుని ఒక పూజ చేశాను. కొన్ని రోజులు పూజ చేశాను, నాకు ఈ ఉద్యోగం రావాలి అని పూజ చేశాను. చేసినప్పుడు ఆ ఉద్యోగం వచ్చేసింది. మనం ఏం చేసినట్టు? ఫలితాన్ని కాంక్షించి పూజ చేసాం, ఫలితం స్వామి ఇచ్చేశారు. పుణ్యం ఏమన్నా ఉందా దానిలో? లేదు. అట్లానే స్వామివారి గడపలో ముగ్గు వేసాం, దేనన్నా కాంక్షించి వేసామా? లేదు. పాత్ర శోధన చేసాం, శుభ్రంగా కనిపిస్తూ ఉంది మనకది. అది శుభ్రంగా కనిపించటం మనకి ముగ్గు కనిపిస్తుంది, పాత్ర శోధన చేయటం వల్ల శుభ్రమైందని కనిపిస్తుంది, ఆలయాన్ని శుభ్రం చేయటం వల్ల శుభ్రమైంది అని కనిపిస్తుంది.
అది ప్రయోజనం. అది కనిపిస్తుంది మనకు, అది ప్రయోజనం. అది మనకేమైనా ఉపయోగపడుతుందా? ఇక్కడున్న దానికే ఉపయోగపడుతుంది. అలానే స్వామివారికి చామరం ఇవ్వడం అనేది ఉంది. స్వామివారికి చామరం ఇచ్చినప్పుడు చల్లటి గాలి స్వామిని తాకింది. అది మనకేమైనా ప్రయోజనం ఇస్తుందా? లేదు. స్వామికి చల్లదనం తాకింది, అది ప్రయోజనం. చల్లదనం తాకడమే ప్రయోజనం, అంతే కదా. వేరే ఇంక మనకేం ప్రయోజనం లేదు. దాన్ని సేవ అంటారు. ఆంతరంగిక సేవ అంటే అది. ఈ ఈ చక్కటి ఇదేదో ఉంది కదా, పాన్పుని శుభ్రం చేయటం చేస్తానంటున్నారు ఆయన. అది మెత్తగా ఉందా, తెల్లగా ఉందా, చల్లగా ఉందా ఆయన చూస్తారు. అది స్వామి పడుకున్నాక స్వామికి తెలుస్తుంది. ఇది బాగుంది, ఇది మెత్తగా ఉంది, ఇది చక్కగా చల్లగా ఉంది, ఇది పడుకోవడానికి యోగ్యంగా ఉంది అనేది ఎవరికి తెలుస్తుంది? పడుకున్న స్వామికి తెలుస్తుంది. ఈయనకి తెలుస్తుంది. అది ప్రయోజనం స్వామికి తెలిసేది సేవ. అర్థమైందా? ప్రయోజనం మనం ఉద్యోగం చేస్తుంటే ఆ ఉద్యోగం కావాలి అని పూజ చేస్తే ఉద్యోగం వచ్చేసింది, అది ప్రయోజనం. మనకి తెలిసిపోయింది అంటే ప్రయోజనం మనమే పొందాం. కానీ ఇక్కడ పని వీళ్ళు చేస్తున్నారు, ప్రయోజనం ఎవరు పొందుతున్నారు? స్వామి పొందుతున్నారు. దాన్ని సేవ అంటారు. దాన్ని సేవ అంటారు. ఆ సేవ వీళ్ళు మర్చిపోతారేమో, ఆయన మర్చిపోడు. అది కోరుకుంటున్నారు ఆండాళ్ళ గోపిక. నీ ఆంతరంగిక సేవ చేయాలి మేము అని చెప్తున్నారు. ఇక్కడ మనం కట్టిన తీయంగానే దర్శనం చేసుకుంటాం. దర్శనం చేసుకోవడానికి ముందు ఎన్ని ఆంతరంగిక సేవలు చేస్తారో ఈ స్వాములు. స్వామివారిని శుభ్రం చేసుకోవడం, ఆయనకి వస్త్రాలని ధరింప చేసుకోవడం, చక్కగా మంచి పరిమళ ద్రవ్యాలని ఆయనకి పులుముకోవడం, అది ఎంత యోగమో కదా. అవన్నీ ఆయనకి సంబంధించినవి. అలాంటి సేవలు, ఆ ప్రయోజనం అంతా ఆయనే పొందుతున్నారు. అలాంటి ప్రయోజనాలు పొందే ఆయన ఆ స్వాములకి ఆయన అలిం కాకుండా ఉంటారా? మనకేం చెప్తాం? మనం ఎన్ని చెప్పినా శంఖంలో పోస్తే గాని తీర్థం అవ్వదని మామూలుగా అనుకుంటూ ఉంటాం. అలానే అర్చక స్వాములు ఏం చెప్తే అది ఆయన వింటారు, విని చేస్తారు. అలాంటి ఆంతరంగిక సేవ కావాలి అని చెప్పి కోరుకుంటోంది ఆండాళ్ళ గోపిక. అదే మాకు ప్రయోజనం. మా వ్రతానికి ప్రయోజనం ఏంటో తెలిసినా నీ ఆంతరంగిక సేవయే ప్రయోజనం అని చెప్తుంది. ఆ ప్రయోజనం కాకుండా ఇది ఇలానే అనుకుంటున్నావేమో, ఇలా కాకుండా మాకు నీ సంబంధం కావాలి. ఏడేడు పిరవిక్కుం, ఎన్ని జన్మలిచ్చినా ఓకే. ఎన్ని జన్మలైనా, ఇంకెన్ని జన్మలు వస్తాయో, ఇంకే ముందు ఇంకెట్లాంటి రోజులు ఉంటాయో, మనమేం చెయ్యాలో ఇలా బాధపడుతూ ఉంటాం. మనం ఈ జన్మ ఇక్కడితో అయిపోతే బాగుండు, ఈ బాధలు పడలేం మనం, ఇంక ఈ కష్టాలు మనకు వద్దు ఇలా అనుకుంటాం. దానికి రెమెడీ ఏంటో తెలిసినా ఎన్ని జన్మలైనా పొందొచ్చుట, ఎన్నిసార్లైనా ఇక్కడ పుట్టొచ్చు. కానీ ఒక రీజన్ ఒకటి ఉండాలి. ఏంటి ఆ రీజన్ అంటే, నీ సంబంధం మాకు ఎప్పుడూ ఉండాలి. భగవంతునితో సంబంధం మనకెప్పుడు ఉంది. మనం లేదనుకున్నా, కాదు అనుకున్నా, వద్దు అనుకున్నా మనం చెప్తూనే ఉన్నాం కదా, భగవంతునికి మనకి సంబంధం ఉంది. నవవిధ సంబంధాలు. పితాచ రక్షకశేషి భర్తాజ్ఞయో రమాపతి స్వామ్యాధారో మమాత్మాచ భోక్తాచాద్యం అనూదిత చెప్తూనే ఉన్నాం. ఇన్ని 9 రకాల సంబంధాలు భగవంతుడితో మనకి ఎప్పుడు ఉన్నాయి అని చెప్పుకుంటూ ఉన్నాం. అవును కదా. ఇలాంటి సంబంధాలు ఎప్పుడూ ఉన్నవాళ్ళు ఉన్నారా? అలాంటి సంబంధంతో ఎన్ని జన్మలు వచ్చినా సరే, ఎన్నెన్ని జన్మలు మాకిచ్చినా సరే, కానీ ఎలా ఉండాలో తెలిసినా కృష్ణ, నీతో సంబంధం ఉండాలి. ఎలాంటి సంబంధం? ఎలాంటి సంబంధం ఉండాలి? ఆనాడు లక్ష్మణస్వామి నీటిలో నుంచి బయటపడిన చేప పిల్ల నీరు లేకపోతే ఎలా బ్రతకలేదు, అట్లానే తాను పుట్టిన తరువాత రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అని చెప్పి ఆ ఊయలలో పడుకున్న పెట్టిన ఆ ఎడబాటే తట్టుకోలేక దగ్గరగా ఏడ్చేశారు లక్ష్మణస్వామి అని చెప్తారు. అది మనకి తెలుసు కదా.
అలాంటి లక్ష్మణస్వామిని ఎప్పుడైతే ఆ ప్లేస్ ఊయల ప్లేస్ మార్చారో, అంటే భరతుడిని తీసుకుని వెళ్ళి శత్రుఘ్నుడి పక్కన పడుకోబెట్టి లక్ష్మణస్వామిని తీసుకొచ్చి రామచంద్రమూర్తి పక్కన పెట్టంగానే ఆయన చక్కగా స్థిమితంగా నిద్రపోయారు. ఆ చిన్న ఎడబాటు కూడా ఆయన తట్టుకోలేకపోయారు. అలాంటి సంబంధం కావాలి. మధురలోని కాంతలందరూ కూడా రేపల్లెలో నువ్వు పెరుగుతూ ఉంటే ఎలా ఉన్నాడో ఇప్పుడు ఆ పిల్లవాడిని వీళ్ళందరూ ఏం చేస్తారు అని భయంతో ఉన్నారు, చూసావా? ఆ సంబంధం కావాలి. అందరిళ్ళకెళ్ళి వెన్న తింటున్నాడు అంటున్నారు, వీడి బొజ్జేమవుతుందో, వీడికి ఏమి ఇబ్బంది కలుగుతుందో అని చెప్పి ప్రేమాతిశయం చేత తరువాత ఒక్కొక్క రాక్షసుడు ఒక్కొక్కలాగా తన్ని అంతం చెయ్యాలి అని చూడబోతుంటే యశోదాదేవి ఎన్నోసార్లు రక్ష పెట్టింది, చూసావు? అలాంటి సంబంధం కావాలి. నువ్వు కాళీయుణ్ణి సంహరించడానికి కాళిందిలో ప్రవేశించినప్పుడు అక్కడున్న బృందావనంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆర్తిని చెందారు, చూసావా? ఇంత చిన్న పిల్లవాడు, అది పెద్ద పాము, ఆ పాము మింగేసిందో ఏంటో, ఇంతసేపు అయినా కూడా పైకి రాలేదు. వాళ్ళందరూ అక్కడ వచ్చి చేరంగానే ఆ నీటిలో నుంచినట నురగలు వస్తూ ఉన్నాయట. ఆ నురగలు వస్తూ ఉన్నదాన్ని చూసి భయపడిపోయారట వీళ్ళందరూ. ఆ పిల్లవాడు పోరాడుతున్నాడు, అంటే శ్రీకృష్ణయ్య పోరాడుతున్నాడు ఆ పాముతో. ఆ పోరాడలేక ఏదన్నా అయిపోయాడేమోనని చెప్పి చాలా భయం చెంది ఎలాగా అని చెప్పి వాళ్ళు ఆర్తి చెందారు, చూసావా? అలాంటి సంబంధం కావాలి. భగవంతుడితో మాకు అలాంటి సంబంధం కావాలి. ఎలాగైనా సరే కాదు, ఇలాగా ఉండాలి. ఎట్లానో తెలిసిన కాంతిని దీపం విడవదు, దీపం వెలుగుతుంది అనడానికి నిదర్శనం ఏంటి? కాంతి. ఆ కాంతి లేదు అనంటే దీపం అక్కడ లేదు. అట్లాంటి సంబంధం కావాలి. ఇలాగా అక్కడ ఉన్నాడు శ్రీమన్నారాయణుడు అనంటే మనం నారాయణుడు అని ఎలా గుర్తిస్తాం? నారాయణుడు అని ఎలా గుర్తిస్తాం? 4 చేతులుంటే గుర్తిస్తామా? 4 చేతులు చాలా వాటికి ఉంటాయి. ఆ చేతుల్లో ఆయుధాలు ఉండాలి కదా. శంఖము, చక్రము, గద, పద్మము ఇలా ఉంటే మనం శ్రీవత్సవం, ఇలా ఉంటే నారాయణుడు అని గుర్తిస్తాం. అవి లేకపోతే ఆయన్ని గుర్తించలేం. సారూప్య, ఆయన రూపంలో కలిసిపోయినాయి అవి అన్నీ కూడా కదా. అలాంటి సేవలు, అలాంటి బంధం కావాలి, అలాంటి సంబంధం కావాలి మాకు. అలాగా ఉండాలి. ఇప్పుడు ఆలయము అనగానే ఆలయం ఎలా నిర్ణయం చేస్తారు? ధ్వజస్తంభం చూపిస్తారు కదా, శిఖరాలు చూపిస్తారు కదా. ఆ ధ్వజము ఉంటే ఆలయము అని, శిఖరము ఉంటే ఆలయము అని ఎలాగైతే గుర్తిస్తారో, మమ్మల్ని చూడంగానే నువ్వు గుర్తుకు రావాలి, నిన్ను చూడంగానే మేం గుర్తుకు రావాలి. అలాంటి సంబంధం కావాలి. అలాంటి సంబంధం లేదనుకోండి, అలాంటి సంబంధం భగవంతుడితో మనకి లేదు అనుకోండి, అప్పుడు మనకి ఎలాంటి ఇది అనిపిస్తుందో తెలిసినా, కంజాక్షునకు గాని కాయంబు కాయమే, పవన గుంభిత చర్మ భస్త్రిగాక, వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే, ఢమఢమధ్వని తోటి ఢక్కగాక, హరిపూజనములేని హస్తంబు హస్తమే, తరుశాఖ నిర్మిత దర్విగాక, కమలేసుని చూడని కన్నులే, తను కుడ్య జాలరంధ్రములుగాక, చక్రి చింతలేని జన్మంబు జన్మమే, తరళ సలిల బుద్బుదంబుగాక, విష్ణు భక్తి లేని విభుదుడే, పాదయుగము తోడి పశువుగాక. ఎప్పుడైతే మనం ఏవో ఉన్నాము, పుట్టాము, పెరిగాము, అన్నీ జరిగిపోతూ ఉన్నాయి, మనకేమి ఇబ్బంది, మనం ఎవరికి, నేనొకళ్ళకి లొంగను, నాకెవరు అక్కర్లేదు, అది ఇది ఏవో చెప్పుకుంటుంటామండి. అవన్నీ మనకి అనిపిస్తూ ఉంటాయి అలాగా ఈ లోకంలోకి వచ్చినందుకు. అలాగా అనిపించడానికి అందరూ చిన్న పిల్లలే చెప్తున్నారు. గోదాదేవికి ఎన్నేళ్ళు? 8 సంవత్సరాలు. ప్రహ్లాదుడికి 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు కలిగిన బాలుడు ఇంత జ్ఞానాన్ని చెప్తున్నాడే,
కంజాక్షునకు గాని కాయంబు కాయమే. ఎవరికైనా సరే ఈ దేహం రావడం అనేది సహజం, దాంట్లో ఏం తప్పు లేదు. పవన గుంభిత చర్మ భస్త్రిగాక, గాలి చేత ఈ దేహము పోషించబడుతుంది, అది ఎవరైనా ఒప్పుకోవలసి తీరాల్సిందే. వైకుంఠు పొగడని వక్రంబు వక్రమే. ఈ నోరున్నది దేనికి? నోటిని దేనికి ఉపయోగిస్తాం మనం? ఆహారం తీసుకోవడానికి ఉపయోగిస్తాం, మనం పోషించుకోవాలి. అలానే మనం ఎవరినైనా సరే కమ్యూనికేట్ చేసుకోవడానికి నోటిని ఉపయోగిస్తాం, పిలవడానికి, ఒకరితో మన సంబంధం పెట్టుకోవడానికి, ఒకరితో మన అభినివేశం తెలపడానికి, మన యొక్క ఇష్టాన్ని తెలపడానికి దేన్ని ఉపయోగిస్తాం? నోటిని ఉపయోగిస్తాం. అలాంటి నోరుని కనీసం ఒక్కసారైనా, రోజులో కనీసం ఒక 5 నిమిషాలైనా ఎవరిని పొగడాలి? వైకుంఠనాథుణ్ణి పొగడాలి, వైకుంఠనాథుణ్ణి తలవాలి. అలా తలవలేదనుకోండి, ఆ నోటిని ఏమంటారో తెలిసినా? ఢమ ఢమధ్వనితోటి ఢక్కగాక. ఊరికినే మనం బాగా వాయించి ఎక్కువ శబ్దం చేసే ఇవి ఉంటాయి చూసారా, దాంతో అలాంటిదే కదా నోరు, దాని నోరు అనరు. అలానే హరి పూజనము లేని హస్తంబు హస్తమే. ఈ మానవ జన్మ వచ్చినందుకు, మనం మనుషులుగా పుట్టినందుకు, ఇది చెయ్యి, ఇది కాలు, ఇది కన్ను, ఇది ముక్కు అనే జ్ఞానం తెలిసినందుకు ఈ అవయవాలతో కొన్ని పనులు కొంత సమయమైనా చేయించాలి. అలాగా ఒక్క పువ్వు తీసుకెళ్ళి మన ఇంట్లోనే, మన స్వామి దగ్గరే ఒక పువ్వు అలా ఆయన దగ్గర గనక పెట్టగలిగితే దీన్ని చెయ్యి అంటారు. లేదనుకోండి, దీన్ని ఏమంటారో తెలిసినా? తరుశాక నిర్మిత దర్విగాక. ఒక చెట్టుకి ఉన్న కొమ్మ లాంటిది ఇది అని అంటారు. అంటే ప్రయోజనం లేనిది అవుతుంది. కమలేసుని చూడని కన్నులు కన్నులే. 24 గంటలు, రాత్రి 11 అయినా 12 అయినా సరే, మనం చూడాలి అనుకున్నది ఏదైనా ఒకటి ఉంటే దాన్ని చూడటంలే, చూస్తూనే ఉన్నాంగా. ఆ 24 గంటల్లో ఒక్క 2 నిమిషాలు ఆ కమలనాథుణ్ణి చూద్దాం, ఆ స్వామిని ఒకసారి దర్శిద్దాం. ఆయన తిరుముఖ మండలాన్ని, ఆయన శంఖ చక్రాలని, ఆయన హృదయాన్ని, ఆయన పాదాలని, ఆయన నుంచున్న కమలాన్ని, ఒక్కసారి ఆయన ఏమేం ధరించారు అనేది చూద్దాం. ఒకసారి వచ్చి కింద ఉన్న స్వామిని చూసి, ఈయన కృష్ణుడా అండి, లేకపోతే ఈయన ఏ స్వామి అంటారు అని అడిగారు. ఏమనిపిస్తుంది వెంటనే మనకి? ఈయన సత్యనారాయణ స్వామి, శంఖచక్రాలు, పద్మము, గద ఉన్నాయి, ఇలాంటి స్వామిని సత్యనారాయణుడు అంటారని కూడా తెలియటం లేదే ఈ పిల్లలకి అనే బాధ కలుగుతుంది కదా. మరి అప్పుడు అవి కళ్ళు అంటామా? తను కుడియ జాల రంధ్రములు గాక. ఒక గోడకి 2 రంధ్రాలు పెట్టుంటే చూసారా, అలాంటి రంధ్రాలే అవి, ఎంత అందమైన కన్నులైనా అంతే కదా. జీవం లేకుండా కన్ను అందంగా ఉండి చూడలేకపోతే దాన్ని ఏమంటాం మనం? కళ్ళు లేవండి, కళ్ళు లేవండి అంటాం. కళ్ళు లేవు ఎప్పుడైనా దాని వెనకాల ఉండవలసిన ఇంద్రియము పనిచేయనప్పుడు అయినాయి. అందంగా కళ్ళు ఉన్నాయండి, చాలా బాగున్నాయి, కానీ నాకేం కనపడతలేదు అంటున్నారు. అప్పుడు దాన్ని కన్ను అంటామా? కనపడని కన్ను అంటాం. కళ్ళు కనపడతలేదు. అలాంటి కింద లెక్క ఎప్పుడు? కమలనాథుని చూడనప్పుడు. చక్రి చింతలేని జన్మంబు జన్మమే. ఇంత మానవ జన్మ దుర్లభం. ఏ జన్మలు ఎత్తినా 84 లక్షల జీవరాశుల్లో భగవంతుణ్ణి పొగడగలిగిన, భగవంతుణ్ణి తెలుసుకోగలిగిన, భగవంతుడు అనేవాడు ఉన్నాడు అని చెప్పి తలవగలిగిన వాడు మనిషి ఒక్కడే. అటువంటి మనిషి భగవంతుడు అనే పదాన్ని తలవలేదనుకోండి, అంటే ఒక దేవుడు ఎవరో, నీకు ఇష్టమైన దేవుడు ఎవరో, ఆ దేవుడిని నువ్వు తలవలేదనుకోండి, నీటి ప్రవాహంలో అప్పుడప్పుడు బుడగలు వస్తుంటే చూసారా, ఆ బుడగ కొంత దూరం ప్రయాణం చేసి అక్కడ అది టప్మంటుంది, అలాంటి జన్మ అయిపోతుంది. అట్లనే విష్ణు భక్తి లేని విభుదుండు విభుదుడే. విష్ణువు అనే భక్తి లేకుండా ఏదో జాతి మాత్రూపంగా జీవించే విభుదుడు అవుతాడా? పాద యుగముతోటి పశువుగాక.
నడుస్తూ ఉన్న ద్విపాద పశువు అవుతాడు. 2 పాదాలు అంటే నడుస్తూ ఉన్న పశువులాగా అవుతాడు. ఎప్పుడు స్వామి యొక్క చింతన లేనప్పుడు, స్వామిని చూడనప్పుడు, స్వామికి పూజ చేయనప్పుడు, స్వామి యొక్క విషయాలు విననప్పుడు, వింటమే భారము అనిపించినప్పుడు, మనస్సులోనైనా సరే స్వామి చింతన లేనప్పుడు ఏమవుతావు నువ్వు? ఒక నీటి బుడగ పగిలినట్లు అయిపోతుంది. ఈ జన్మ వ్యర్థం అయిపోతుంది. అవి కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇగో సేవలు చేయాలి. ఆ సేవలు చేయడానికి ఏం చేయాలి? నువ్వు ఎవరినైనా సరే ఒక గురువుని ఆశ్రయించాలి. ఆ గురువు నీకు ఏది ఇబ్బంది లేకుండా ఆ సేవ చేయగలుగుతావో దాన్ని ప్రబోధిస్తారు అని చెప్పి చెప్తున్నారు. ఆండాళ్ గోపికి ఈరోజు ఆంతరంగికమైన కైంకర్యములు కావాలి. అది ఈమె మనోగతం. భగవద్ దాస్యం కావాలి. నీరాడపోదువీర్ అని చెప్తున్నారు. ఇవాళకి వచ్చేసాం. ఇహ రేపు మనం కళ్యాణానికి వెళ్ళిపోతున్నాం. కళ్యాణానికి వెళ్తున్నా ఇంకా వీళ్ళు స్నానానికి వెళ్ళరాయే, ఇంకా వ్రతం మొదలు పెట్టరాయే, ఇంకేంటి ఇప్పుడు వీళ్ళు చేసేది? వీళ్ళ భగవత్ స్నానం ఏంటో తెలుసునా? శ్రీమన్నారాయణుడికి దాస్యత్వమే వీళ్ళ నీరాడపోదువీర్. అందుకు చెప్తున్నారు. వాళ్ళ ఇంటి పక్కనే ఉన్నారు. నోతుచ్చు వర్గం శ్రీకృష్ణుడి ఇంటి పక్కనే ఉంది ఈ గోపిక అన్నా కూడా ఆయన పక్కనే ఉన్న గోపిక ఆ తలుపు తీసుకుని రాలేకపోతుందా? వస్తుంది. కానీ వీళ్ళు వెళ్ళారు. ఎందుకో తెలిసిన? మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అనే దాస్యత్వం చేయడం మాకు ఇష్టం. వీరికి ప్రసాదం ఇస్తారా, వారింటి వైపు మీరు వెళ్తున్నారా, ఈ నిర్మాల్యం వారికి అందజేస్తారా అని అడిగితే అది భగవంతుని యొక్క దాస్యం. నేను వెళ్ళను, అటు వెళ్ళను, నాకు తెలీదు కాదు. ఆ పుణ్యం వచ్చింది, దాన్ని స్వీకరిద్దాం. వారు మాతో పలకరు, మనతో పలకరు, భగవంతుడితో పలుకుతున్నారుగా. భగవంతుడి ప్రసాదం కదా ఇవ్వమన్నారు, భగవంతుడి యొక్క పుష్పమాలిక కదా ఇవ్వమన్నారు. ఇచ్చేద్దాం. మనకి సంబంధం లేదు. అది నేను భగవంతుడికి దాసుడు. ఆ భగవంతుని దాస్యత్వం చేయడం నాకు ఇష్టం. అది మా గురువుగారు చెప్పారు, నేను చేస్తాను, నాకు ఇష్టం. అవతల వాళ్ళు ఎలా స్వీకరిస్తారు అది వాళ్ళ కష్టం, అది మనకి సంబంధం లేదు. అలాంటి దాస్యత్వం కావాలి. ఈ లేపుతున్న గోపికల్లో ఐశ్వర్యవంతులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, జ్ఞానహీనులు ఉన్నారు. ఇంతమంది ఉన్నా సరే వీళ్ళని లేపుకుంటూ వెళ్ళాలా? 5 లక్షల మంది ఉన్న రేపలలో 10 మంది రాకపోతే పెద్ద ఇబ్బంది ఏం కాదు కదా. వాళ్ళని లేపుకుని తీసుకెళ్లాల్సిన అవసరం ఏం లేదు కదా. కానీ ఎందుకు లేపారు? మేము లేపుట వీరిని తీసుకుని వెళ్ళాలి అనే కాంక్షతో పాటు మేము భగవంతునికి దాస్యం చేస్తున్నామనే తృప్తి ఉన్నది, అందుకు లేపుతున్నాం. అందుకని ప్రతి చోట నీరాడపోదువి, మనం వెళ్ళాలి, రండి, స్నానం చెయ్యాలి అని చెప్తున్నారు. పరై అనే సాధనం కావాలి. అది మేము వ్రతం చేస్తున్నందుకు ఈ జనానికి తెలియలాగున, వ్రతం యొక్క ప్రయోజనం వర్షం పడులాగున. కానీ మా అంతరంగంలో, మా మనస్సులో వర్షం ఏంటో తెలిసిన నీ ఆంతరంగిక సేవలు చేయడం అనేదే ప్రయోజనం. ఆ ప్రయోజనాన్ని కాంక్షించే మేము ఇక్కడికి వచ్చాం. అందుకు మేము వెళ్ళం ఇంకా అని చెప్తున్నాం. మేము వెళ్ళామనుకో ఈ సేవలన్నీ ఎలాగా? ఇన్ని సేవలు చేయాలని మాకుంది కదా నీకు, అందుకని నీవు మాకు ఈ సేవలని చెయ్యాలి, కృప చేయవలసిందిగా కోరుతున్నాం అని చెప్తోంది ఈ పాసురంలో ఆండాళ్ గోపిక. తర్వాత వంగక్కడల్ పాసురం ఉంది కదా, 30వ పాసురం. 29, 30 పాసురాలని ఏం చెప్తారనంటే ఫలశ్రుతి పాసురాలు అని చెప్తారు. దాంట్లోనట పాల సముద్రంలో ఓడలు తిరుగుతూ ఉన్నాయట. ఆ ఓడలు తిరుగుతూ ఉన్న సమయంలో వీళ్ళు ఈ మదన పెట్టారు. ఏం మదన? క్షీరసాగర మదనం అని చెప్తాం కదా మనం. ఆ క్షీరసాగర మదనం పెట్టిన చోటనట ఓడలు తెగ తిరుగుతూ ఉన్నాయట ఆ సముద్రంలో. ఆ ఓడలు తిరుగుతూ ఉన్న సమయంలో ఈ మదన పెట్టడం ఏంటి, ఈ క్షీరసాగర మదనం పెట్టడం ఏంటి, ఆ ఓడలు తగలకుండా స్వామివారు చూసుకోవడం ఏంటి? ఆ స్వామివారు చూసుకుంటాం సరే, అసలు ఆయన మనం వ్యూహ అనే లోకంలో పాల సముద్రంలో శేషశయ్య పైన ప్రశాంతంగా పవ్వళించి సృష్టి రచన చేస్తూ ఉంటారు అని చెప్పుకున్నాం. అక్కడ వీళ్ళు ఈ మదన చేయడం ఏంటి? ఆయన ఇల్లు గోల పెట్టడం కాదు. ప్రశాంతంగా పడుకుందాము అని చెప్పి యజమాని అనుకున్నప్పుడు ఆ ఇంటి మనవాళ్ళు వెళ్ళి గోల చేసేగా, అవునా? అలాంటి క్షీరసాగరంలో, ఈ క్షీరసాగర సమయంలో
అక్కడ నుంచి క్షీరసాగరం మదనం చేస్తున్నప్పుడు ఎవరు పుట్టారు? లక్ష్మీదేవి వచ్చింది కదా. క్షీరసాగర మదనం చేసి లక్ష్మిని పొందావు కదా శ్రీమన్నారాయణుడు. అలా లక్ష్మిని పొందినట్లుగా మమ్మల్ని నీవు స్వీకరించి మాకు ఈ ఆంతరంగిక సేవలనన్నింటినీ ఇవ్వాలి అని చెప్తున్నారు. ఏంటి ఆ పడవలు? మనకి ఇంత మటుకు తెలియదు. సముద్రంలో క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు పాల సముద్రంలో పడవలు తిరిగినాయి అనే విషయం మనకి తెలీదు. ఏంటి ఈ పడవలు అనంటే ముక్త పురుషులట. ముక్త పురుషులు స్వామివారి దగ్గర ఎప్పుడు నిత్యసూరులు, ముక్త పురుషులు వీళ్ళందరూ ఉంటారని చెప్తాం కదా. ఈ వాళ్ళందరూ కూడా స్వామిని వీడక వారితోనే ఉంటూ ఉంటారు. అలాంటి ముక్త పురుషులు ఆ పడవలో తిరుగుతూ ఉన్నారు స్వామి చుట్టూ. స్వామి ఏం చెప్తారో, ఏం చేయాలో, ఏంటో, అక్కడ ఏం కార్యక్రమం అవసరమో అనేలాగున అలాంటి వాటి దగ్గర వీళ్ళు క్షీరసాగర మదనం అనేది చేస్తున్నారు. అలాగా అండాళ్ గోపిక వినోద విహారం అట. ముక్త పురుషులు వినోద విహారం. మనం పడవలో ప్రయాణం చేయడం ఎప్పుడు చేస్తాం? వినోదం కోసం చేస్తాం. ఏదైనా సరే ఒక దాన్ని ఇట్టించి దాటించడం కోసం కూడా చేస్తాం. అలాగా ముక్త పురుషులు వాళ్ళు ఏమి స్వామికి ఇవ్వాలనుకుంటున్నారో, ఏమి మనకి అందజేయాలనుకుంటున్నారో, స్వామిని ఎలా రక్షించాలనుకుంటున్నారో అలాగ వాళ్ళు ఆ పడవలు అవి తిరుగుతూ ఉన్నాయని చెప్తారు. ఈ పాసురంలో, వంగక్కడల పాసురంలో ఆండాళ్ గోపిక ముక్త పురుషులు ఎందుకు చెప్పిందో తెలుసు? ఆనాడు క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవిని పొందినట్లుగా రేపల్లెలో కాత్యాయని వ్రతం చేస్తూ గోపికలు నీవే కావాలి అని కోరినట్లుగా ఈనాడు అంటే ఈ కలియుగంలో ఈ రేపల్లె అంటే ఈ శ్రీవిల్లిపుత్తూరుకి, ఈ లోకానికి బంగారు ఆభరణమైన శ్రీవిల్లిపుత్తూరులో వటపత్రసాయి ఆలయాన్నే రేపల్లెలో ఉన్న నందగోపుని భవనంగా భావిస్తూ వ్రతం చేస్తూ ఉన్న ఈ గోదాదేవి అనే ఆమెని 30 పాసురాలు కూర్చి ఆ రంగనాథుని వేడుకొని ఉంది కదా, ఆమె అలా ముక్త పురుషురాలిలాగా స్వీకరించాలి అని చెప్పి ఈ 30 పాసురాల తిరుప్పావైని స్వామికి సమర్పించుకుంది ఆండాళ్ గోపిక. భగవంతుణ్ణి చేరింది అనడానికి ఆ పడవలు తిరుగుతున్నాయి అని చెప్తూ ఉన్నారు. ఆమె చాలా గొప్ప అంటే చాలా గొప్ప. ఎంతమంది కన్నా గొప్ప అంటే అందరికన్నా ఆమె గొప్ప అని చెప్పాలి. ఈ 30 పాసురాలని ఆమె భగవంతుడికి సమర్పించి ముక్త పురుషత్వం సంపాదించేలాగా తన మనన శక్తిని పెంచుకున్నందుకు నిజంగా భగవంతుడి దగ్గరికి తీసుకోవాలి. ఈ 30 రోజుల నుంచి కూడా మనకి సిత్తుం సిరుకాలే పాసురంలో గోవిందా అని వస్తుంది. గోవింద 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 4 పాసురాల్లోనూ గోవింద గోవింద అని వస్తుంది. ఆ గోవింద శబ్దం వచ్చినప్పుడల్లా గోవు అని అంటే భూమి మనందరికీ తెలుసు. ఆ భూమిని కొలిచి ఆ భూమిని తనదిగా చేసుకున్న ఆయన ఎవరు? వామనుడు. కొలిచారు కదా. అలాగా వామన చరిత్ర మన చేత చేయించారు. ఆ తర్వాత గోవింద అని చెప్పి ఇంకొక పాసురంలో గోవు అని చెప్తున్నారు. భూమిని మోసుకొని తీసుకొచ్చిన ఆయన ఎవరు? మన వరాహస్వామి, ఆదివరాహుడు. అలా భూమిని మోసి ఆయన తీసుకుని వచ్చారు ఆ గోవింద. అది అలానే గోవు అని అంటే మనం దేనికి నిదర్శనం అని చెప్పాం? జ్ఞానానికి నిదర్శనం. గోవులు ముందు వెళుతుంటే వాటి వెనకాల మేం వెళుతున్నాం కృష్ణ అగ్నులం అని చెప్పింది ఆండాళ్ గోపిక. జ్ఞానం. ఈ జ్ఞానం సముద్రంలో దాగి ఉన్నప్పుడు వాటిని తీసుకొచ్చింది ఎవరు? మత్స్యావతారం తీసుకొచ్చారు కదా స్వామి. వేదనారాయణుడు అని చెప్తుంటారు కదా, వేదాలని సోమకాసురుని సంహరించి ఆయన తీసుకుని వచ్చారు కదా. అంటే గోవుల వెనకాల వెళ్తున్న గోవింద అనంటే, గోవు అనంటే జ్ఞానాన్ని రక్షించింది ఎవరు? సోమకాసురుని సంహరించి మత్స్యావతారంలో ఉన్న స్వామిని. అట్లానే ఈ గోవు భూమి రూపము ధరించి బ్రహ్మ దగ్గరకు వెళ్ళినప్పుడు ఈ రాక్షసుల బాధ నేను తొలగింప చేస్తాను అని చెప్పి శ్రీమన్నారాయణుడే చెప్పి శ్రీకృష్ణుడిగా జన్మించాడు. ఇలాగా
30 పాసురాల్లో భాగవతంలో దశమ స్కందం భాగవతం మొత్తం కూడా మన చేత ఇలా ఉంది చూసారా, ఇలా ఉంది చూసారా, ఇలా ఉంది చూసారా అని చెప్పి ఏదో ఒక విషయంలో భాగవతాన్ని మొత్తం పారాయణ చేయించింది. అది ఆండాళ్ గోపిక. చెప్పటం మనం పాసురాలు 30 ఆండాళ్ గోపిక రాసింది అని చెప్తాం. కానీ ఆ 30 పాసురాల్లో ఏముంది అనంటే ఇవి ఉన్నాయి. అంత రచన చేయగలిగిందంటే ఆ పిల్ల, ఆ చిన్న బాలికకి ఎంత మెమరీ, ఎంత భగవంతుని ధ్యానం ఉంది అనంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? మన ఇంటి వాతావరణాన్ని బట్టి మన పిల్లలు పెరుగుతారు అనడానికి నిదర్శనం ఈ కలియుగంలో ఆండాళ్ గోపిక. తల్లిదండ్రులు క్రమసిద్ధాంతంగా ఉంటే పిల్లలు కూడా అలానే ఉంటారు అనడానికి నిదర్శనం మన ఆండాళ్ గోపిక. మాట వినడం లేదు, ఎందుకు వినరు? ఇది కంప్యూటర్ యుగం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ కంప్యూటరు? భగవంతుడి కన్నా లెక్కయే ఈ కంప్యూటరు. ఆయన వేసిన లెక్కలు మనం వేయగలమా? ఒక యుగానికి ఇన్ని లక్షలు, ఒక యుగానికి ఇన్ని లక్షల, ఇన్ని వేల, ఇన్ని సంవత్సరాలు అని చెప్తారు, వేయమనండి. లేదు. భగవంతుడికి మించింది లేదు, అది నువ్వు నమ్మగలిగితే. భగవంతుడు మార్చలేనిది లేదు, నువ్వు ఆయన్ని వేడుకోగలిగితే. నీ శ్రమ కొంత ఉంటే ఒక 50%, ఆయన ఒక 70% శ్రమ ఆయన చూపిస్తారు. పిల్లలు ఎందుకు మాట వినరు? వింటారు. ఆండాళ్ గోపిక కూడా ఇక్కడ ఏం కోరింది? ఈ రోజున నీ ఆంతరంగిక సేవలు కావాలి అని కోరింది కదా. కానీ అక్కడ పెరియాళ్ వారు కూడా ఏం కోరారు? నాకు ఈ మోక్షాలు నువ్వు ఏదో ఇస్తానంటున్నావు, ఇవన్నేం వద్దు స్వామి, నాకు నీ సేవ కావాలి అని కోరారు. ఏ సేవ కావాలి? ఆంతరంగిక సేవ కావాలి అని కోరారు. ఇద్దరు ఒకటే కోరుకున్నారు కదా, తండ్రి కూతురు ఇద్దరు కూడా. అంటే మనం ఏ వాతావరణంలో పిల్లల్ని పెంచుతామో ఆ వాతావరణం వాళ్ళకి అబ్బిపోతుంది అనడానికి ఈ గోదాదేవి చరిత్ర చాలా చాలా చక్కటి నిదర్శనం. అది కూడా 27 రోజులు మనం స్వామిని, అమ్మవారి కృతంగా తలుచుకోవడం అనేది ఒక భాగ్యం. 8 ఏళ్ల వయసులో ఈ కలియుగానికి ఇంతటి గొప్ప రచన చేసి ఇచ్చిన ఆండాళ్ గోపికకి మనం ఎప్పుడూ చెప్తూనే ఉంటాం. ఏమని చెప్తాం? ఆండాళ్ గోపికకి జై చెప్తూ ఉంటాం కదా మనం. అది ఎప్పుడూ చెప్పుకోవాలి మనం. ఈ వ్రతంలో ఒక విశేషం ఏంటో తెలుసా? పెళ్లి కాని పిల్లల్ని కళ్యాణానికి ఎక్కడా కూర్చోబెట్టరు. గోదా కళ్యాణంలోనే కూర్చోబెడతారు. వివాహం కావాలి అనుకున్న వాళ్ళు గోదా కళ్యాణంలో కూర్చోబెడతారు. విడిగా సీతా కళ్యాణం, కృష్ణ కళ్యాణం, రామ కళ్యాణం, వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఇలా ఉన్నప్పుడు వారు అనుకుంటే చేసుకోవడమే కానీ కూర్చోబెట్టడం అనేది ఉండదు. కానీ పెళ్లి కాని పిల్లల చేత కూడా కృష్ణయ్యకి తలంబ్రాలు పోయించేది ఈ గోదా కళ్యాణంలో మాత్రమే. అది చరిత్ర చదివిన తర్వాత చెప్తూ ఉంటారనమాట. ఇలా మీకు ఎవరైనా వివాహం కావాల్సిన వాళ్ళు ఉంటే ఈ కళ్యాణంలో కూర్చోండి అని చెప్పి. గోదా తిరుప్పావై మనం పఠనం చేయడం ద్వారా, చదవడం ద్వారా ఏమొస్తుంది మనకి? తిరుప్పావై మనం చదవడం ద్వారా మనకేమొస్తుంది? మనకి ఆధ్యాత్మికం కావాలంటే వస్తుంది, ఆనందం కావాలంటే వస్తుంది. లేదు మనకేదో సమస్య ఉంది అనంటే ఆ సమస్య పరమాత్మ తీర్చివేస్తాడు. చాలా క్లిష్టమైన సమస్యను తీర్చేలా గోపికలకి మనకి ఇంకా ఆయన చాలా దగ్గరగా వచ్చి తీరుస్తారు. ఎందుకు అనంటే మనం నిజంగా అజ్ఞులమని ఆయనకి తెలుసు కాబట్టి. ప్రియా భగవద్ బంధువులారా, టిటిడి తిరుమల తిరుపతి వారి దేవస్థానం వారి సౌజన్యంతో మనం ఈ ప్రవచన కార్యక్రమాన్ని ఈ నెల రోజులు కూడా ఇక్కడ మనం ఎక్కడ చెప్పుకున్నాం? ఆదివరాహ క్షేత్ర పద్మావతి గోదా సమేత శ్రీకూర్మ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆచార్య స్వామి అనుగ్రహంతో, గురుదేవుల మంగళాశాసనములతో ఈ 30 రోజులు కూడా మనం ఇక్కడ ఈ ప్రవచనాన్ని చెప్పుకోగలిగాం. ఆండాళ్ యొక్క అనుగ్రహం, కృష్ణుని యొక్క కృప, వీరిద్దరితో ఎక్కువ ఆచార్యుని కృప మన మీద ఎప్పుడూ ఉండాలి అని చెప్పి తెలియచేస్తూ
ఈ పాసురాన్ని ముగిస్తున్నాను. నామం చెప్పుకొని ముగిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 శ్రీకృష్ణ భగవానుకి, ఆండాళ్ గోపికకి, విఘ్నసాచార్య మహర్షికి, ఆచార్య గోష్ఠికి, భాగవత గోష్ఠికి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం శ్రీహరి.